ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు. ఫస్ట్ రకం వాళ్ళు ఏదైతే అది అయింది తర్వాత చూసుకోవచ్చు అనుకునే వాళ్ళు. ఇంకా రెండో రకం వాళ్ళు ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు. గైస్, ఎవరైతే జీవితంలో ఎటువంటి లక్ష్యం లేకుండా బతుకుతారో వాళ్ళ లైఫ్ జస్ట్ అలా ఆగుతూ వెళ్తూ ఉండే గూడ్స్ ట్రైన్ లా ఉంటుంది. గైస్, లైఫ్ లో ఏ పనైనా స్టార్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ పొరపాటున నీ మైండ్ లో ఏదైనా పని చేద్దామని అనుకుంటే మాత్రం అది పూర్తి చేసేదాకా అలసిపోకుండా కష్టపడు. ఎప్పుడైనా నీరసంగా ఓడిపోతానేమో అనే ఆలోచన మైండ్ లో కలిగినప్పుడు ఒకసారి ఎందుకు స్టార్ట్ చేశారో అనే విషయం గుర్తు చేసుకోండి. లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో అవకాశాలు ఇస్తుంది. ఈజీగా మన రెగ్యులర్ భాషలో చెప్పాలంటే రేపు సాధిస్తావు, ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు, రేపు అనే రోజు గెలుస్తావు. ఇలా మనల్ని మనం మోటివేట్ చేసుకుని బూస్టప్ చేసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు అనుకుంటున్న సక్సెస్ ని వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? కంటున్న కళలు నీవైనప్పుడు ప్రయత్నం కూడా నీదై ఉండాలి, గెలుపు కూడా నీకే దక్కి తీరాలి. జీవితంలో ఎంత గట్టిగా ఎదగాలంటే నిన్ను అవమానించిన వాళ్ళు వచ్చి నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడేలా ఎదగాలి. గైస్, అది కదా అసలు గెలుపు అంటే. మీ ఆలోచనలు మీ ప్రయత్నాలు కరెక్టే అని మీకు అనిపిస్తున్నప్పుడు ఏమాత్రం ఎవరి కోసం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మార్చకూడదు, అలాగే ఉండాలి. పేషెన్స్ కోల్పోకుండా కంటిన్యూ చేయండి. చాలా చేరువలో ఉన్నారు మీ గెలుపుకి. మీరు గెలిచే టైం వచ్చేసింది. మీ సక్సెస్ ని తీసుకొని ఆనందించాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. జీవితంలో ఎప్పుడైనా బ్రతకాలని లేకపోయినా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల కష్టపడుతూ లైఫ్ ని ఈదుతున్నారంటే బాస్, నువ్వు రియల్లీ గ్రేట్ అనే అర్థం. ఎందుకంటే ఏ రోజైతే ఇంట్లో వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఇంకా బాధ్యతలన్నీ నీవే, ఇంకా నువ్వే చూసుకోవాలి అని అంటూ నీ భుజాల మీద వేశారో ఆ రోజు నుంచి నువ్వు ఒక సైనికుడిలా పోరాడుతున్నావు. నువ్వు నీ కోసం మాత్రమే కాకుండా ఇంట్లో వాళ్ళ లైఫ్ కూడా నడుపుతున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ అనే కదా అర్థం. గైస్, ఏదైనా కోలుకోలేని దెబ్బ వల్ల కానీ లేదా భరించలేని బాధ కలిగినప్పుడు మనసులో ఇలా అనుకోండి, ప్రెసెంట్ నా టైం బాగాలేదంతే, మన టైం వచ్చినప్పుడు రెట్టింపు ఇంపాక్ట్ చూపిస్తా అని మనసులో గట్టిగా అనుకోండి. ఇదొక జపంలా పాటించండి. ఎందుకంటే నిజంగా ఇలా బ్యాడ్ జరిగిందంటే ఇక్కడ బాగాలేనిది నీ టైం, నీ లైఫ్ కాదు. ఈ టైంలో ఈ రోజు బాగాలేదు మీకు, అంతేగాని లైఫ్ అంతా వేస్ట్, నా లైఫ్ ఎప్పుడు ఇలాగే చండాలంగా ఉంటుంది అని ఎప్పుడు అనుకోవద్దు. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఎ బ్యాడ్ డే, నాట్ ఎ బ్యాడ్ లైఫ్. గైస్, కష్టాల నుంచి లేదా ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడం అనేది చాలా సింపుల్, కానీ వాటిని ఫేస్ చేసి వాటితో పోరాడి గెలవడం అనేది చాలా కష్టం. కానీ ఒకసారి పోరాడి గెలిస్తే నీ విలువ, నీ దమ్ము నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఎదుర్కొనే కష్టాలతో పోరాడి గెలవడం అనేది అంత ఈజీ కాదు. గైస్, ఈ వీడియో నచ్చితే మీ మైండ్ లో ఏమనిపిస్తుందో వెంటనే కమెంట్ లో తెలియపించండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.